ప్రవచించే వరము లేకపోయినా పర్వాలేదు. మన భక్తి జీవితంలో క్రమం లేని వరాలు ఎన్నున్నా పరలోకానికి తీసుకుని పోలేవు. మనలో క్రమం ఉండాలి, క్రమం ఉండాలి. దేవుడు మనందరికీ క్రమమును నేర్పునుగాక. ఆమేన్ చెప్పండి. ఆయన నేర్పుతానే ఉంటాడు, మనం చచ్చేదాకా నేర్చుకుంటానే ఉంటాం, కానీ క్రమంలోకి రాం. అంతేనా? ఆయన ఇలా ఉండండి, ఎలా కూర్చోండి అని అంటూ ఉంటాడు సేవకుని ద్వారా. మనమైతే ఓకే 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 ఓకే. మరి ఎప్పుడు క్రమపరచబడేది? నా చిన్నప్పటి నుండి భారతదేశం గురించి ఒక మాట చదువుతూ వస్తున్నాను, వింటూ వస్తున్నాను. బహుశా మీరు కూడా అది వింటూ వస్తున్నారు. భారతదేశము అభివృద్ధి చెందుతున్న దేశము అని వింటూ ఉన్నాం ఎప్పటి నుండో. మరి ఏ రోజున భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా చెప్తారో అర్థం కావట్లా. అట్లాగే క్రైస్తవ జీవితంలో ప్రస్తుతానికి క్రమాలలో, సంఘ క్రమాలలో క్రమంగా ఉండాలి అని బోధిస్తున్నాం, కానీ క్రమంగా ఉన్నాము అని ఎప్పుడు సంతోషిస్తామో తెలియట్లా. హల్లెలూయా. మీకు అర్థమైందా? అర్థమైందన్న వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. దేవుడు మనందరినీ క్రమపరచుగాక. క్రమము, మన బిహేవియర్లో క్రమం ఉండాలి, మన మాటల్లో క్రమం ఉండాలి. దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తనను జాగ్రత్తగా చూచుకోనుము. ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలి. భక్తిహీనులు అర్పించినట్లుగా బలులు అర్పించుట కంటే సమీపించి ఆలకించడం శ్రేష్టం. దేవుని మాటలను ఆలకించడమే శ్రేష్టం. భక్తిహీనత కలిగి నీవెన్ని కానుకలు దేవునికి అర్పణలు సమర్పించినా శ్రేష్టం కాదు. ఆయన సన్నిధిలో ఉన్నప్పుడు అనాలోచనగా మాటలాడుటకు మన హృదయమును త్వరపడనీయకూడదు. ఆయన ఆకాశమందున్నాడు, ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠం. ఆయన పాదపీఠమైన భూమి యందు మనం ఉన్నాం. ఆయన ఆకాశ పరమండలంలో ఆయన వేలాది దూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సైన్యములకు అధిపతియగు మా దేవుడు పరిశుద్ధుడు, ఆయన ప్రభావం భూమి ఆకాశములకు పైగా నిండి ఉన్నది అని మానక ఆర్భాటిస్తూ దేవుణ్ణి స్తుతిస్తున్నారు. ఆయన ఆకాశమందున్నాడు, మనం ఆయన సముఖాన, ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో ఉన్నప్పుడు మన మాటలు ఎలా ఉండాలి? కొద్దిగా హెచ్చించుకునే తత్వంగా ఉండకూడదు. ఎలాంటి ఉద్యోగస్తులమైనా, వ్యాపారస్తులమైనా, ఆస్తి కలిగిన వారమైనా, దీనులమైనా, దరిద్రులమైన ఎవరిమైనా దేవుని సన్నిధానములో తనను తాను తగ్గించుకోవాలి. దేవుని దృష్టిలో తగ్గించుకున్న వాణ్ణి దేవుడు హెచ్చిస్తాడు. ఆమేన్ చెప్పండి. చెప్పాలని అడగాల? ఆమేన్ వెంటనే చెప్పాలి. ఆమేన్. ఆయన అందరిని చూస్తున్నాడు, కానీ అందరూ ఆయనకి నచ్చినట్లుగా లేరు. ఆ కాలములో నోవాహు ఒక్కడే నీతిమంతుడిగా కనబడ్డాడు. అతడు ఒక్కడే నిందారహితుడిగా కనబడ్డాడు. అతడు దేవునితో కూడా నడుస్తున్నవాడై ఉన్నాడు. ఆ తరపు వారి స్థితి ఎలా ఉంది? భయంకరంగా ఉంది. వారి చెడుతనము దేవుని దగ్గరికి చేరిపోయింది. పాపము అత్యధికంగా విస్తరించిపోయింది. దేవుడే భరించలేనటువంటి పాపం చేస్తున్నారు. వారు పాపులుగా మారిపోయారు. కానీ ఆ తరములో కూడా నోవాహును గురించిన సాక్ష్యం ఏంటంటే అతడు నీతిపరుడు, నిందారహితుడు. ఆమేన్. తరం ఎలా ఉన్నా, లోకపు తీరు ఎలా ఉన్నా, పరిసర ప్రభావాలు ఎలా ఉన్నా, నీ మట్టుకు నీవు దేవుని యందు
భయభక్తి కలిగి ఉండాల్సిందే. ప్రసంగి 5వ అధ్యాయంలో చదివిన పారాగ్రాఫ్లో ఆ పారాగ్రాఫ్ లాస్ట్లో మాట ఉంటుంది, నీ మట్టుకు నీవు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుము అని. స్తోత్రం కలుగుగాక. దేవుని దగ్గరికి రావడానికి ఎవరెవరినో చూడక్కర్లా, మారు మనసు పొందడానికి ఎవరెవరినో చూడక్కర్లా, భక్తి కలిగి జీవించడానికి వారు భక్తులైనా, వారు భక్తి కలిగి ఉన్నారా అని వారిని చూడక్కర్లా. మనము దేవుడే. దేవునికి నేను ఎలా ఉన్నాను, దేవునికి నేను ఎలా కనబడుతున్నానని దేవుని వైపే మనం చూడాలి. ఆమేన్. ఆమైతే రోజుకి 5 సీరియల్ చూస్తుందయ్యా, నేనైతే ఒక్కటేగా అని వాళ్ళ వైపు చూసి చెప్పమాక. ఆ ఒక్కటైనా పాపమే, పెద్దదైనా చిన్నదైనా పాపమే. ఓ మంచి బిందు నిండా ఉన్నటువంటి పాలల్లో, తెల్లని పాలల్లో ఓ చిన్న విషపు చొక్క వేస్తే ఆ బిందుడి పాలన్నీ విరిగిపోతాయి. చిన్నదైనా చొక్క విషమే, పెద్దదైనా శేష నిండా ఉన్న విషమే అవుతుంది. కాబట్టి ఏ చిన్న లోపమైనా పాపమైనా మనలో కనబడకుండా మనము జాగ్రత్త పడుదుముగాక. హల్లెలూయా, హల్లెలూయా. చచ్చిన ఈగ పడుట వలన ఆ అత్తరంతయు దుర్వాసన కొడుతున్నట్లుగా నీతిపరులైన మనలో అనీతి కార్యాలు ఏదైనా చిన్నదున్నా దుర్వాసనే. జాగ్రత్తగా మన ముందుముగాక. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మన ప్రవర్తనలో క్రమం ఉండాలి, మన మాటల్లో క్రమం ఉండాలి, మన వినికిడిలో చెప్పండి, మనం చేస్తున్న భక్తి అంతటిలో ఏముండాలి? ప్రవచనించే వరం లేకపోయినా పర్వాలేదు, స్వస్థపరిచే వరం లేకపోయినా పర్వాలేదు, భాషలు మాట్లాడే వరము లేకపోయినా పర్వాలేదు, కానీ క్రమం అనేది లేకపోతే భక్తి జీవితంలో చాలా 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 దారుణమైన పరిస్థితులను మనం చూస్తాం. క్రమంతో మనము ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్. ఈ దినమందు నా ప్రభువు బలకు సిద్ధపడిన మీ అందరి